మనం తెలంగాణ సాధించడం కోసం 1969 నుంచి కష్టపడుతూ వచ్చాం. 1969లో తొలి దశ తెలంగాణ ఉద్యమం జరిగింది. 2001 ప్రాంతం నుంచి మళ్ళీ తెలంగాణ మలిదశ ఉద్యమం స్టార్ట్ అయింది. మలిదశ ఉద్యమంలో అనేక వందలాది మంది ఈ మలిదశ ఉద్యమంలో ఆత్మార్పణ చేసి తెలంగాణ కోసం చేశారు. దాంతో పాటుగా తెలంగాణ మలిదశ ఉద్యమంలో అనేక కేసులు, నాతో సహా ఇక్కడ మనం ఎదురుగా చూస్తున్నటువంటి ఉద్యమకారులందరూ కూడా అనేక కేసులు, జైళ్ళు, పోలీస్ స్టేషన్లు, కోర్టుల చుట్టూ ఇదైనటువంటి సందర్భాన్ని మనం చూసాం. రైల్వే కేసులు, పోలీస్ కేసులు, ఇంకా ఆర్టీసీ కేసులు, ఇట్లా అనేక విధాలుగా ఇది చేసేసి మళ్ళీ ఒకవేళ ఏదైనా చెలో హైదరాబాదో, చెలో సెక్రటరియటో, లేకపోతే అనేక రకాలు కాల్స్ ఇచ్చినప్పుడు ముందస్తు అరెస్టులు చేసి రోజుల తరబడి పోలీస్ స్టేషన్లో పెట్టినటువంటి సందర్భాలు, అనేక నిర్బంధాలు తెలంగాణ మలిదశ ఉద్యమంలో చూసాం. తెలంగాణ మలిదశ ఉద్యమకారులు ఇక్కడ ఉన్నారు, వాళ్ళతోనే మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. జాగృతి ఉమ్మడి జిల్లా కన్వీనర్, రాష్ట్ర నాయకులు, ఉద్యమకారుల ఫోరం స్టేట్ లీడర్ డాక్టర్ కేవీ కృష్ణారావు గారితో. సార్ రైట్. పార్లమెంటు ఎన్నికలలో, గత అసెంబ్లీ ఎన్నికలలో ఏదైతే ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని నిర్ణయించి చాలా దిగ్విజయంగా 33 జిల్లాల కమిటీలు పనిచేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చాం. అదేవిధంగా ఈరోజు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం కమిటీ మెంబర్స్ అందరూ, ఉద్యమకారులందరూ కంపకుర్తాగా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి కాంగ్రెస్ పార్టీని, ఇండియా కూటమిని అధికారంలో తీసుకురావాల్సిందిగా తీసుకువచ్చే ప్రయత్నం మేమందరం చేస్తున్నాం. అయితే ఇక్కడ ఇండియా కూటమికి లేకపోతే కాంగ్రెస్కి ఓటు ఎందుకు వేయాలి అనేది మనం ఒక్కసారి ఆలోచించుకోవాలి. గత 10 సంవత్సరాలుగా మోడీ ప్రభుత్వం చేసే అరాచకాలు అన్నీ ఇన్ని కావు. నిత్యావసర సరుకులు ఆకాశాన్నంటిని, అదేవిధంగా పెట్రోల్ డీజిల్ ధరలు ఆకాశాన్నంటిని, అదేవిధంగా మొత్తంగా ప్రైవేటీకరణ, రైల్వేస్ను కూడా ప్రైవేటీకరణ చేస్తున్నాడు. ఇక ఉండేది ఏమీ లేదు, జాబులు కూడా గవర్నమెంట్లో ఏమి ఉండవు, మొత్తం ప్రైవేట్ అవుతున్నాయి. అటువంటప్పుడు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సోదరులకి చాలా తీవ్ర అన్యాయం జరగబోతున్నది. కాబట్టి ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఆర్ఎస్ఎస్, బీజేపీ యొక్క ఫాసిస్ట్ విధానాలు ఏవైతే ఉన్నాయో, మతపరమైనవి కావచ్చు, కులపరమైనవి కావచ్చు, హింసలు వేట్రేగిపోతున్నాయి. అడుగడుగున మానభంగాలు, అడుగడుగున అరాచకం రాజ్యమేలుతుంది. వీటన్నిటికీ ఒకటే పరిష్కారం, ఓటు అనేది. ఆ ఓటు ద్వారానే మనం కాంగ్రెస్ పార్టీకి ఓటేసి ఇండియా కూటమిని అధికారంలో తీసుకొచ్చినప్పుడు మాత్రమే కనీసం మనం ప్రజాస్వామ్యాన్ని రక్షించిన వాళ్ళు అవుతాం. సేవ్ డెమోక్రసీ. అదేవిధంగా మనం రాబో ఎన్నికల్లో నిజంగా 400 సీట్ల కనుక బీజేపీకి వచ్చినట్లయితే, సాక్షాత్తు వాళ్ళ మంత్రి గారే చెప్పిండు, 400 సీట్లు మా బీజేపీకి వచ్చినట్లయితే మేము రిజర్వేషన్లు తీసేస్తాం, రాజ్యాంగాన్ని మారుస్తామన్నారు. కాబట్టి ఇది అంత దుర్మార్గమో ఒకసారి ఆలోచించండి. ఇటువంటి చర్యల్ని ఎండగట్టడం కోసం, రాజ్యాంగాన్ని రక్షించుకోవడం కోసం, భారతదేశ ప్రాణాలను కాపాడుకోవటం కోసం మేము కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తున్నాం. ఇండియా కూటమికి, తద్వారా ఇండియా కూటమిని అధికారంలో తీసుకోబోతున్నాం. ఇది సత్యం. వచ్చేది ఇండియా కూటమి అని నిర్ద్వందంగా చెప్తున్నాం. కాబట్టి కాంగ్రెస్ ప్రజలారా, కాంగ్రెస్కు ఓటేసే ప్రజలారా ఆలోచించండి. మనకి స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, సమసమాజం కావాలా? మతపరమైనటువంటి హింసతో కూడినటువంటి, అశాంతితో కూడినటువంటి అప్రజాస్వామిక పాలన కావాలా? మీరే డిసైడ్ చేసుకోండి అని తెలియజేస్తుంది.